ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ప్రార్థించుదాము. కనికరం గల ప్రభువా, నేటి ఉదయకాలము వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచుమని మా ప్రభు రక్షకుడైన యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలము కీర్తనల గ్రంథంలో 63వ కీర్తనను ధ్యానిస్తా ఉన్నాం. చాలా దీవెనకరమైన, ఆశీర్వాదకరమైనటువంటి ఒక కీర్తన. ఈ కీర్తన కూడా విలాప కీర్తనలకు సంబంధించినటువంటిది అయినా, ఇది అక్కర ఆశ్రయం కొరకు దేవుని వైపు చూస్తున్న కీర్తన. దావీదు రాజు ఈ ఎడారిలో ఉండగా, ఇంకా భక్తుడైనటువంటి దావీదు గారు తాను ఎడారిలో ఉన్నప్పుడు, దాహము కొనగా, అక్కర కలిగినప్పుడు రచించినటువంటి కీర్తన. అందుకే ఆయన మానసికంగా, శారీరకంగా బాధపడుతూ ఆత్మీయంగా తాను ఎంతగా దేవుని కొరకు తృష్ణగొని ఉన్నాడో దాన్ని తెలియజేస్తున్నటువంటి కీర్తన. దేవా, ఉదయమునే వేకువనే నిన్ను వెదుకుచున్నాను. నీరు లేనటువంటి భూమి, ఎండినటువంటి భూమి నీటి కొరకు ఆశపడినట్లు నా హృదయం నీ కొరకు ఆశపడతా ఉంది. నేల వేడికి తేమంతా పోయి నెర్రలు పాసి పగుళ్ళొచ్చి పూర్తిగా ఎండిపోయినటువంటి నేల నీటి కొరకు ఆశపడినట్టు, నీరు కావాలి అని దేవుని వైపు చూస్తే ఎలా ఉంటుందో అటువంటి స్థితిలో నేనున్నా. నా ఆత్మ నీవు కావాలి ప్రభువా, నీ సన్నిధి కావాలి తండ్రి అని అంగలారుస్తూ వేడుకుంటున్నటువంటి సందర్భాన్ని భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈ కీర్తనలో అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడుతుండు. శారీరకమైనటువంటి బాధ ఆయనను తొలిచివేస్తుంది. ఒకవైపు ఆకలి దప్పులతో బాధపడుతూ ఉన్నాడు, ప్రాణం నిలుపుకోవడం కొరకు బాధపడుతూ ఉన్నాడు. కానీ ఆ సమయంలో ప్రభా, నీవు దొరకడం, నీ సన్నిధి దొరకడం ఎంత గొప్ప భాగ్యమో. నిన్ను తలంచుచుండగా క్రొవ్విన మొదడు దొరికినట్లుగా దొరుకుతూ ఉంది. మాంసాహారపు అలవాట్లు ఇష్టమున్న వాళ్ళకి మాంసాహారపు విందులలో కొన్ని చాలా ఇష్టమైనటువంటివి, చాలా రుచి కలిగినటువంటి పదార్థాలు ఇష్టపడతారు. హైదరాబాద్ ప్రాంతంలో బేజా ఫ్రై, చాలా ఇండియాలో చాలా చోట్ల బేజా ఫ్రై, మెదడు ఫ్రై చాలా ఇష్టపడతారు. దాని రుచిని బట్టి, దాని సిద్ధపరిచే విధానాన్ని బట్టి కావచ్చు. ఆ రీతిగా దావీదు కూడా బహుశా అటువంటి అనుభవం. అందుకే కొవ్విన మెదడు దొరికినట్లుగా మెదడు వంటి రుచి ఆహారంను బట్టి, జ్ఞానమును బట్టి, వీటన్నిటిని బట్టి దేవుని సన్నిధిని కోరుకుంటాడు. ఒక పక్క బాధ, ఒక పక్క కష్టము. కానీ అదే సమయంలో దేవుని సన్నిధి ఎంత విలువైనది, ఎంత గొప్పది, ఏ పరిస్థితుల్లో అయినా, ఏ స్థితిలోనైనా ఆదరించి, ధైర్యపరిచి, బలపరిచేటువంటి దేవాది దేవుని సన్నిధిని జ్ఞాపకం చేసుకొని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, అదే రీతిగా నేడు దావీదు వంటి అనుభవాల గుండా వెళ్తూ కేవలం మన అవసరతలు అక్కర్లు గాక దేవుని సన్నిధిని, ప్రసన్నతను వెతికే వారమైతే, అటువంటి అలవాటు గలవారమైతే దేవుని సన్నిధి పొందుకుంటూ దాంతో మన అనుదిన జీవితం కావలసిన ఆదరణ, నెమ్మది, ధైర్యాన్ని కూడా పొందుకోగలుగుతాం. కనుక నేటి ఉదయకాలము కీర్తనకారుడి మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ అనుభవంలోనే కీర్తనకారుడు దావీదు గారు అంటున్నారు, నీ కృప జీవము కంటే ఉత్తమం, నీ ప్రేమ జీవము కంటే ఉత్తమం. ప్రాణం కన్నా గొప్పది ఏదన్నా ఉందా అంటే అది నీ కృప, నీ ప్రేమ ప్రభువా. నీ ప్రేమ ఈ ప్రాణం కంటే గొప్పది. ఈ ప్రాణాన్ని కాపాడుకోవడానికే ఎన్నో పనులు చేస్తూ ఉండు మానవుడు. ప్రాణం కాపాడుకొనుట అతిపెద్ద అవసరత, అతిపెద్ద అక్కర. దాని కొరకే అన్ని ఆహారము, జీవించడం, వీటి కొరకు ఇన్ని రకాల పనులు, ఆలోచనలు, తలంపులు కలిగి ఇవన్నీ చేస్తున్నామో, నీ కృప అంత గొప్పది. నీ కృప ఉంటే మేము ఏదైనా చేయగలుగుతాం. చూడండి ఎంత గొప్ప మాటను. నీ కృప ఉంటే చాలు ప్రభువా. ఎండిన వేళ, నిస్సహాయ స్థితిలో, బలహీన స్థితిలో కూడా దేవుని సన్నిధిని కోరుకుంటున్నారు. తన అవసరత మాత్రమే కాదు, నీ సన్నిధి, నీ ప్రసన్నత, నీ కృప ఉంటే చాలు ప్రభువా అని ఆశపడుతూ, జీవితంలో ఎంత విలువైనది దేవుని సన్నిధి, దేవుని సన్నిధి ఎంత దీవెనకరమని జ్ఞాపకం చేసుకుని మన కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభువా,
నాయనా నిన్ను కోరుకొనుట దీవెనకరం. ఈ ఉదయం నిన్ను వెతుకు ప్రతి వారిని దీవించి ఆశీర్వదించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.